డే 6 ఆఫ్ ఎక్స్‌ప్లోరింగ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ డైరీస్. సో, టుడే మనకి కాగ్నిజెంట్‌లో ఏదో వాక్-ఇన్ ఉందంటే అలా మార్నింగే రెడీ అయితే స్టార్ట్ అయ్యాం. ఐటీ వాక్-ఇన్స్ ఎక్కడైనా అయితే ఎవరైనా చెప్పండి అంటే ఎవరు చెప్పలేదు. అసలు ఐటీ వాక్-ఇన్స్ హైదరాబాద్‌లో అవుతున్నాయో లేదో కూడా తెలియట్లే. ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద వాక్-ఇన్స్ అన్ని నాన్ ఐటీ అవుతున్నాయి. హైదరాబాద్ మొత్తం ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, అనలిస్ట్ అలాంటివి చాలా ఉన్నాయి. సో, అలా నడుచుకుంటూ మైండ్ స్పేస్ ఏరియాకి అయితే రీచ్ అయ్యాం. సర్లే రూమ్‌లో ఖాళీగా రీల్స్ చూడడం కన్నా అలా నాన్ ఐటీ అయినా సరే వెళ్ళి అలా ఒకసారి అటెండ్ అయితే మనకి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్సైటింగ్‌గా ఉంటుంది నాకు ప్రతి ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ప్రతిసారి అనమాట. సో, మనం మైండ్ స్పేస్ ఏరియాకి అయితే రీచ్ అయ్యాం. సో ఈ క్రెడిట్స్ అంతా ఇన్ఫోసిస్ మైసూర్ అనమాట. రోజు 7 కిలోమీటర్స్ నడుస్తూ మనం చాలా బాగా ట్రైన్ చేసింది. సో 2 కిలోమీటర్స్ అలా నడుచుకుంటూ కాగ్నిజెంట్ కంపెనీకి అయితే రీచ్ అయ్యాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి కమ్యూనికేషన్ రౌండ్ అనమాట. సో ఎంతమంది అలా పీపుల్ గ్యాదర్ చేశారు. నేను సదర్లాండ్ లాగా సింపుల్గా ఉంటుంది అనుకున్నా, బట్ ఎంఎన్సీ కొంచెం కష్టంగానే ఉన్నాయి. సో తర్వాత మనకి టెస్ట్ అయితే అయింది. అది కూడా సడన్గా పెట్టారు. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఓకే. స్పాట్లోనే ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కరిని అలా ఫిల్టర్ చేస్తూ వచ్చారు. సో ఫైనల్గా మనం మేనేజర్ రౌండ్కి అయితే అటెండ్ అయ్యి ఫైనల్ రౌండ్కి వచ్చామంటే మనం మ్యాక్సిమం కమ్యూనికేషన్తో ఫుల్గా మేనేజ్ చేస్తాం. బట్ మేనేజర్ ఏమో నీకు అంత స్కిల్ ఉండేటప్పుడు నువ్వు సోషల్ మీడియా చూసుకోవచ్చు కదా, జాబ్ కోసం ఎందుకు సెర్చ్ అన్నారు. బట్ ప్రెజెంట్ మనం అయితే ఏదో ఒకటి చేయాలి. సో నన్ను తీసుకోకపోతే వాళ్ళకి అదృష్టం లేదు, తీసుకుంటే నాకు అదృష్టం లేదు. ఏదైనా పర్లేదు, మనకి రిజల్ట్ 2-3 డేస్లో వస్తుంది. సో చిల్. నేనైతే సరదాగా అటెండ్ అయ్యా, బట్ ఇదైతే ఎలా అయింది. సో ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఏదైనా సరే మనం అయితే ఫుల్ హ్యాపీగా ఉంటాం ఇప్పుడు.